హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొత్తగా పుదీనా టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. పుదీనా టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు. ఇక్కడ నేను పుదీనాని ఇలా లీవ్స్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత శనగబేడలు కొన్ని, మినపబేడలు కొన్ని, పల్లీలు కొన్ని. తర్వాత ఇక్కడ మిరపకాయలు వచ్చేసి మనం కారం ఎక్కువ కావాలంటే స్పైస్ని బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 13 తీసుకున్నాను. ఇలా హాఫ్గా కట్ చేశాను వీటిని. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. ఫస్ట్గా పల్లీలను ఫ్రై చేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలను ఫ్రై చేసుకుందాం. ఇలా పల్లీలు కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టాం కదా పచ్చిమిరపకాయలు, ఇలా ఫ్రై అయిన పచ్చిమిరపకాయలని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి శనగబేడలను, మినపబేడలను వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. కాస్త కలర్ చేంజ్ అయ్యి చిట్పట్ అనే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇందులోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని తీసుకుందాము. కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ఇందులోకి బాగా వాష్ చేసి పెట్టిన పుదీనాను వేసుకుందాం. ఈ పుదీనా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో వాటర్ వేయకూడదు, ఆయిల్ వేసే ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనాను కూడా. ఇలా కాస్త పుదీనా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా బాగా మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ టమాటో మెత్తగా బాగా స్మాష్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఇప్పుడు కొద్దిగా చింతపండును వేస్తున్నాను ఇందులోకి. టమాటా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, టమాటా కూడా ఫ్రై అయిపోయి మెత్తగా అయింది. ఇప్పుడు ఇది చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి, మిక్సీ పట్టాలి కాబట్టి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టాం కదా, వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఫ్రై చేసిన. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రై చేసిన టమాటా, పుదీనా వీటిని కూడా ఇందులోకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుందాం.
ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదా, సేమ్ అదే ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసుకొని తిరువాతకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. హీట్ అయిన తర్వాత మనం తిరువాతకి కావాల్సిన అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను వట్టి మిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు వేసాను. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టాం కదా చట్నీ, ఈ చట్నీలోకి వీటిని వేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా, టేస్టీ టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ టమాటా పుదీనా చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా తీసుకోకపోయినా ఇలా చట్నీ చేసుకుంటే మంచిదండి. ఈ చట్నీ అనేది అన్నంలోకే కాదండి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, పెసరట్లోకి, దేంట్లోకైనా మంచి టేస్ట్ ఉంటుందండి. వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని వడియాలు చేసుకొని తింటే ఆహా అనాల్సిందే అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ.